నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. షాయంపేట మండలంలో కుక్కల బెడద. హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో కుక్కల బెడద ఎక్కువైంది. రోడ్డుపై వెళ్తున్న పలువురిపై దాడికి పాల్పడుతూ కరిచి గాయాలు చేస్తున్నాయి. ఇటీవల ఉప్పునుతల దేవేందర్ అనే వ్యక్తిపై సుమారు 10 కుక్కలు దాడికి దిగి తీవ్రంగా గాయపరిచాయి. ఉదయం వాకింగ్ వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో కుక్కలు పలువురిపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకొని కుక్కల బారి నుండి తమను కాపాడాలంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాయంపేట మండలం నివాసి నేను. నా పేరు ఉప్పునూతుల దేవేందర్. నేను కమ్మరి పని, వెల్లింగ్ పని, ఆసాల వర్కులు చేస్తా. నేను రోజు డైలీ వాకింగ్ వెళ్తా. వాకింగ్ వెళ్ళి వస్తుండగా చేనేత సంఘం ముందు ఒక 10 కుక్కలు నా మీద అటాక్ చేస్తే నేను వాటితో ఫైట్ చేసినా, నా ఎంత బలివిడికి కొట్టినా సరే నన్ను వదిలిపెట్టలేదు. కొట్టగా నన్ను పండబెట్టి జింపైన జింపి ఎటుపైతే కొరికినాయి. కొరికితే నేను ఎంత కొట్టినా వదిలిపెట్టకుంటే లాస్ట్కు శ్యామల పూజన వాళ్ళ భార్య అనేది లేవడం వల్ల ఆమె నన్ను కొడితే ఈరోజు ఇవాళ బతికిన. ఆమె లేపినాక నేను అట్లా పడి మళ్ళీ మంగళ కాంచి భయపడి, ఆ సంఘం కాంచి భయపడి పోలేక మంగళం కాంచి వచ్చి ఇంటికి వచ్చినాక నా భార్య పిల్లలు చూసి వాళ్ళు నా చిన్న పిల్లలు వాళ్ళ గురించి చూసినాక వాళ్ళ మీద పడుకొని ఏడ్చిన. నా పరిస్థితి ఏంది ఇవాళ నాకే అయింది. రేపు ఇంకా స్కూల్ పోయి పిల్లలు ఉంటారు, ముసలు ఉంటారు, ఇంకెంతోమంది ఉన్నారు. ఇదే విధంగా నాకు జరిగినట్టుగా రోజు స్కూల్ పోయి పిల్లవాళ్ళు లేక ముసలోళ్ళు వాళ్ళ మీద దాడి చేసినాయి. బండ్లు వేసుకొని పోతుంటే బండ్ల మీద ఉరికి రావడం, వాళ్ళు ఒక వ్యక్తి ఉరికి రాస్తే మన బీసీ కాలంలో పడితే ఆయన చెయ్యి ఇరిగింది. ఆయన ఒక కార్యదర్శి, ఆయన చెయ్యి ఇరిగి ఇంట్లో ఉన్నాడు. ఆయన పరిస్థితి అట్లా, చిన్నపిల్లలు ఇట్లా ఎంతోమందికి షాయంపేటలో చాలా మంది కలుస్తాయి. అందులో కుక్కలు కొన్ని ఎర్లేసినాయి, కొన్ని గజ్జిలేసి మొత్తం చర్మం ఊసిపోయి అంత ఘోరంగా సుద్దా గ్రామ శాఖ, ఇది గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఎంపీడీఓ కానీ ఇది అందరూ ఎవరు పట్టించుకోలేరు. పట్టించుకొని ఈ కుక్కలను చంపితే కొంతమందికి సేఫ్ అవుతుంది. నా లెక్క ఎవరికి కావద్దని నా కోరిక. ఇవాళ నేను బతికినా అంటే నా పిల్లలు ఏదో దయ్యాన్ని బతికినా. నాకేమైతే నా పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళు ఏంది, నాకు చిన్న పిల్లలు, ఒకరు నర్సరీ, ఒకరు 5th క్లాసు. నేను చేసుకుంటే బతికేవాడిని. కమ్మరి పని, వెల్లింగ్ పని ఏదో చేసుకుంటా నా పిల్లలు చేసుకుని బతుకున్నా ఊళ్ళే. నాకు ఎవరు పెడతారు? నా పరిస్థితి ఏంది? దాన్ని కొంచెం అర్థం చేసుకొని ఊళ్ళే నాళ్ళకి ఎవ్వరికి కావద్దని అలా చేస్తే అందరూ ఏకమై, నా ఒక్కని కాదు ఊరు వాళ్ళు ఏకమై దీని పరిష్కారం ఏంది, ఎట్లా చేద్దాం అనేది ఒక విధానం తీసుకొచ్చి వాళ్ళు చేస్తారా నేను చేస్తారా అని ఒకలే కాదు అందరు చేస్తే కుక్కలు తీసేయాలి. దానిలో కొన్ని గజ్జలు వేసినవి ఉన్నాయి, ఏది వేసినవి వాటిని కొంచెం చంపేయండి. అన్ని చంపాలంటే ఏదో జీవాని ఈ జీవాని కాదు, కొన్ని అక్కరాని కుక్కలు ఉన్నాయి. వాటిని చంపితే కొంచెం మనం సేఫ్ అవుతాం కదా. మంచి కుక్కలను విడిచిపెట్టండి. ఇప్పుడు ఒక 10 కుక్కలు నామే డాడీ వేసాయి. ఆ 10 కుక్కలను చంపేస్తే ఏమవుతుంది? చంపాలి కదా. చంపకుంటే మరి ఇంకెవరు కడతాయి? అందరూ కడతానే ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకెప్పుడు మరి ఇంకా పట్టించుకునేది అంటే వాళ్ళు నా సచ్చినగా పట్టించుకుంటారా? ఇవాళ నేను పోతులు కావాల్సి నా కిస్మతి మంచిగుండి శ్యామల పూజన వాళ్ళ భార్య వాళ్ళని బతికిన. అవి లేకుంటే నేను పోతులు కావచ్చు. ఇంకెవరైనా పైనకనే చేస్తారంటే చేయరు, మీ ఇష్టం. దాన్ని నాలేకి ఎవరు కావద్దని మీ అందరికీ నమస్కారం చేస్తూ దండం పెడతా. ఈ యొక్క మంచి పని చేస్తే షాయంపేటలో చిన్నపిల్లలు కానీ ఇంకెవరైనా కానీ నాలెక్క మంచిగా పోయి మంచిగా రావాలి అని కోరుకుంటూ నీ యొక్క దండం పెట్టుకుంటూ ఇది ఒక పని చేయాలని. ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నాకు జరిగిన గాయాలకు ఎంత విధంగా అంటే చనిపోయే విధంగా కొరికినాయి. ఇది చాలా ఘోరకరం. ఇలాంటిది ఎవరికి కాకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎడమ భాగంలో ఇలా పళ్ళు పట్టి కొరికాయి. 10 పళ్ళు ఇటు ఇక్కడ కొరికేసినాయి, ఇంకా పడేసినాయి, బయటపడ్డా. ఇక నేను చనిపోతా కావద్దనే దృష్టిలో నన్ను శ్యామల పూజన వాళ్ళ భార్య కాపాడింది. ఆమె చేయాలంటే ఇలా బతికాను షాయంపేటలో.